వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరార్. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారంతో కొంతమంది చోటామేటా నాయకులు చేస్తున్న అరాచకాలను ఎంతమాత్రం సహించేది లేదని గీస్కొండ మండల ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా ఎల్లవేళలా కొండంత అండగా ఉంటానని అల్లం బాలకిషోర్ రెడ్డి, వీరగోని రాజకుమార్, రడం భరత్ ఆధ్వర్యంలో మండల ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అల్లం బాలకిషోర్ రెడ్డి ఇంటి ఆవరణలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం జరిగింది. అనంతరం త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో కాంగ్రెస్ పార్టీ బండిన స్వయంగా వీక్షించడానికి మనుగొండ నుండి కొమ్మాల గ్రామం వరకు బైక్ ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఫీజ్ రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి కర్నూలు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి, అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ బుట్ట రేణుక, తేర్నెకల్ సురేందర్ రెడ్డి, కొడమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ యువత, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు, అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లికొండ చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే 1500 ఇస్తానని మోసం చేసినారో అటువంటి అక్క చెల్లెళ్ళమ్మల కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు 20,000 మోసం చేసినారో చంద్రబాబు నాయుడు
రైతన్నల కోసం బీసీ ఎస్సీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం, అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తుంటే మోసపోయినటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉంది. ఒక నారాయణే 70 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తారు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాదు, మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? నీ 40 సంవత్సరాల మీ అనుభవం ఏమైంది? గాడిదలుగా ఎన్నిక. కాబట్టి మీరు 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు, రాజీనామా చేసుకోండి. లేదంటే 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి. 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈ కాలేజీ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కడే. కాబట్టి హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేయకూడదు, దానిలో గవర్నమెంట్ నడపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుబాట పట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో ఎస్వి మోహన్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈరోజు యువత పోరు ముఖ్యంగా నిరుద్యోగులను, మరి చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరము పంగనామాలు పెట్టడం జరిగింది. రెండవ సంవత్సరం కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. వైద్యం గురించి కానీ మరి వైద్యం అందాలంటే మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి మొదటి సంవత్సరం కూడా దానికి కూడా మండి చేయి చూపారు. అయితే రెండవ సంవత్సరం కూడా పూర్తిగా లేకుండా అరకొరగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రైతులందరికీ రుణమాఫీ చేయాలని వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేసి ఉపాధి హామీ కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. అయినా పోలీస్ యంత్రాంగం నాయకుల ఇళ్లలోకి వెళ్లి ముందస్తుగా అక్రమ అరెస్టు చేయడాన్ని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, ప్రజా సంఘాల పోరాటాలపై ఉక్కుపాదం మోపడం తగదన్నారు. గత పాలకులు నియంతల వ్యవహరించి ఉద్యమాలను అణచివేసి అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. 19వ తేదీన జరిగే బడ్జెట్ సమావేశాల్లో రైతు వ్యవసాయ కూలీలు నిరుపేదలకు ప్రాముఖ్యత ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే స్వేచ్ఛగా తమ హక్కును వినిపించేటువంటి గొంతుకనివ్వాల్సిన తరుణంలో కూడా ఉద్యమాలను అణచివేయడం సరైనది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలి, అట్లాగే వ్యవసాయ కూలీలందరికీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలి. భూమి లేని పేదలందరికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు మీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, దాన్ని కూడా అమలు చేయాలి. అట్లాగే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల అందిస్తామని చెప్పారు, దాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే రోజు రోజుకు పెరుగుతున్న ధరల మీద కూడా ఈరోజు వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు కొలలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు 600 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు కూడా 600 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 210 దినాలు కూడా కల్పించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించింది సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ సిటీలలో విలీనం చేశారు. కానీ అక్కడ విలీనం చేసి దాన్ని సిటీ అని ప్రభుత్వం రబ్బర్ స్టాంప్ వేసుకుంటున్నది.
అందుమూలంగా అక్కడ ఉపాధి హామీ కూలీలకు పని దొరకకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. విలీన గ్రామాల్లో సైతం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి. రోజువారీగా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రానున్న రోజులలో మళ్ళీ అసెంబ్లీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కావచ్చు, కోర్టు అనుమతితో కావచ్చు కార్యక్రమం పెడతాం. ఆ పెట్టిన సందర్భంలో కూడా అశేష జనవాహిని కానీ వ్యవసాయ కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆకతాయిల ఆటకట్టు బాలల సహాయం కొరకు చైల్డ్ లైన్ 1098 హెల్ప్ లైన్ 181 కాల్ చేయొచ్చు. పాఠశాలల కళాశాలలపై నిఘా. యువకులు ఆకతాయితనముతో ఈవ్ టీజింగ్ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి శారద తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ విజన్ కళాశాలలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఆధ్వర్యంలో బాలల రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం విజన్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ సాహెబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ జిల్లా అధికారి టి శారద, విజన్ కళాశాల ఎండి డాక్టర్ జలీల్ సాహెబ్లు మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిలను కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ గారు 36 బీట్లతో పాటు ప్రత్యేక బృందం తిరుగుతోందన్నారు. ద్విచక్ర వాహనాలు మైనర్లు నడపరాదని, తల్లిదండ్రులు ప్రోత్సహించరాదని తెలిపారు. ఈ చిల్డ్రన్ ఆ పిల్లల్ని మనము రిహాబిలిటేట్ చేస్తాం, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నారంటే మీరు వెళ్తున్నారు, మీ సరౌండింగ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా మన ప్రిన్సిపల్ గారి నోటీస్లో తీసుకొచ్చినా, మా నోటీస్లో తీసుకొచ్చినా, మన మేడం వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సరే వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా బాల్య వివాహం 18 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నారు. బాల్య వివాహం అంటే మీకు అసలు తెలుసా? 18 సంవత్సరాల్లోనే చైల్డ్ మ్యారేజ్ ఎలా తెలుగులో, ఇంగ్లీష్లో చైల్డ్ మ్యారేజ్, తెలుగులో బాల్య వివాహం. అదే 8 సంవత్సరాల లోపు 18 ఇయర్స్ కంప్లీటెడా కాకపోతే వెరీ గుడ్, అబ్బాయికి 21 ఇయర్స్. అక్కడే మనం పడుకుంటాం. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఒక ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పినా కానీ మనం దాని నుండి డివేట్ అవుతామా? డివేట్ కావు. మీరందరూ అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ టైము ఫుల్ స్ట్రెంత్తో నేను మళ్ళీ ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ 0 to 18 ఇయర్స్ పిల్లల తరఫున నేను వర్క్ చేస్తున్నాను. ఎవరైతే ఎలాంటి ఇష్యూస్లో ఉన్నా అలాంటి పిల్లల్ని మేము రెస్క్యూ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి షెల్టర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము, క్లోతింగ్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము. చదివిస్తున్నారు అని అంటే మన వల్ల ఉపయోగం ఏంటి, మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము అనేది ఒకసారి మనం రియలైజ్ చేసుకొని ఆలోచించాలి. పిల్లలుగా మీరు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ మీకు ఒక అవగాహన అనేది ఉంది. పబ్లిక్ వచ్చేసారు, సొసైటీకి వచ్చారు. 10th లోపు ఉన్నప్పుడు మనకి ఇంత ఆలోచనలు రావు, ఇవేమి తెలియదు కూడా. ఎందుకు మనం అక్కడే ఉన్నాం. బయటకు వచ్చాం, బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ స్థాయికి వెళ్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి అందరూ రిపీట్ చేసుకోవాలి. వెళ్ళాము ఆ 2 monthsలో మనము నెట్లో కంప్యూటర్స్ మనం ఎలాంటి ఏమి నేర్చుకోవాలా, C ఉంది, C+ ఉంది, జావా ఉంది కదా. ఆ 2 months మనము అది కవర్ చేసుకోవచ్చు. అవునా అమ్మాయిలు? మీరందరూ కర్నూలులోనా లేకపోతే మేడం ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2 months హాలిడేస్ ఉంటుంది మేడం చేసింది. కానీ మీకు దగ్గర 1 month అది గవర్నమెంట్ మాట్లాడినటువంటి హాలిడేస్ అప్లికేషన్స్ అది 1 month కానివ్వండి, 2 months కానివ్వండి, ఒకవేళ కోర్స్ అయిన తర్వాత 3-4 months కూడా దొరకగలిగారు. అటువంటి టైంలో మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా ప్రాబ్లం అయిందంటే వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అన్నటువంటి పిల్లలకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేడం వాళ్ళకి పాస్ చేస్తే అంటే సపోర్ట్ అంటే మేడం చెప్పారు కదా, మొబైల్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, రేట్స్ ఎన్ని ఉన్నాయి, డిమెరిట్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఉపయోగించేదాన్ని బట్టి అది మెరిట్స్ ఉపయోగించుకున్నామంటే అది మనకు ఉపయోగపడుతుంది.
డీమెరిట్స్ ఉపయోగించుకున్నామంటే మన భవిష్యత్తు కాస్త తగ్గట్లేదు. ప్రతి దాంట్లో ఆయనకు టైం అది ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి, అందరూ పడుకొని డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఉపయోగించాలంటే బెనిఫిట్స్ ఉపయోగించాలి, ఆ డీమెరిట్స్ గురించి. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అఘోరికి బ్రేకులు వేశారు. బుధవారం వేములవాడకు వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. చాలా సమయం పాటు అఘోరి పోలీసులతో మాటల యుద్ధం చేసింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. తంగెళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల వద్ద భారీగా స్థానిక ప్రజలతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో బాడుగ ఇళ్లలో నివాసం ఉన్న వేలాది మంది పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు అన్ని విఫలమయ్యాయని, ఇళ్ల స్థలాల సమస్యలను 15 రోజుల్లో తేల్చి స్థలాలు చూపకపోతే మేమే పేదలతో గుడిసెలు వేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. సోమవారం సిపిఎం నాయకత్వంలో ఇళ్ల స్థలాలకై కర్నూలు కలెక్టరేట్ను పేదలకు ముట్టడించారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా 4 గంటల పాటు మాకు స్థలాలు చూపండి అంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు పేదలు బైఠాయించారు. పెద్దలు ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేసుకుంటున్న గుడ్లప్పగించి చూస్తున్న అధికారులు పేదలు ప్రభుత్వ భూమిలో ఉండేందుకు ఇండ్లేసుకుంటామంటే స్పందించరు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన వద్దకు అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో గేట్లెక్కి మేమే లోపలికి వస్తామంటూ దూసుకుపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా రెవెన్యూ అధికారిని పిలిపించి సమస్యను సద్దుమణిగించారు. కర్నూలు కల్లూరు మండలాల పరిధిలో అన్యక్రాంతం అవుతున్న భూములకు సంబంధించిన వివరాలను సర్వే నెంబర్ 70/2Bలో ఉన్న 16.85 ఎకరాలు, సర్వే నెంబర్ 68లో ఉన్న 12.75 ఎకరాల భూమిలో పేదలకు లేఅవుట్ వేసి వెంటనే స్థలాలు ఇవ్వాలని తెలియజేశారు. రాజీనామా చేసి పట్టాలు పంచినటువంటి చరిత్ర మనకు తెలుసు. మేము ఈ ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరేది ఏమంటే, అయ్యా కర్నూలు నగరం చుట్టూ వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ప్రభుత్వ అధికారులు, అది రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు దోపిడీ చేసేటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సిపిఎం పార్టీగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏ అధికారి ఏ రకంగా ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఆక్యుపై చేసుకున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం అంటే సిపిఎం పార్టీగా మేము కొన్ని స్థలాలు గుర్తించాం. ఆ స్థలాలు గుర్తిస్తే ఆ స్థలాలు అప్పటికే కబ్జా గురి అయితే ఆ కబ్జాకులను పక్కన పెట్టి పేదలకు స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము చూస్తే ఆగ మేఘాల మీద పోలీస్ అధికారులు వచ్చారు, ఆగ మేఘాల మీద రెవెన్యూ అధికారులు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మా సిపిఎం పార్టీ నాయకులు అంటారా అండి,
ఎన్ని చోట్ల ప్రభుత్వ భూములు వెంచర్లు వేశారు, ఎన్ని చోట్ల పరంపోక్ భూములు వెంచర్లు వేశారు, ఎన్ని చోట్ల వక్ఫ్ భూములు యథేచ్ఛగా ఆక్యుపై చేసుకున్నారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఉల్చాల రోడ్డులో వక్ఫ్ భూమి ఈ కర్నూలు నగరంలో బాగా పేరు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యథేచ్ఛగా పోయి అక్కడ వెంచర్లు వేస్తుంటే కళ్ళు కనబడవా? అధికారులు కళ్ళు మూసుకున్నారా? అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవ్వకపోతే ఎక్కడైతే పరంపోక్ భూములు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ కొట్టాలేస్తాం, పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు మేమే ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర ఇసుక లారీ బీభత్సం. అదుపు తప్పి ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుక లారీ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. अरे काका अरे ఇవాళ ఉదయం మఫ్టీలో మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటిని ముట్టడించి అరెస్టు చేసిన పోలీసులు. పల్స్ టీవీ సీఈఓ రేవతి, రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్లకు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. మరి కాసేపట్లో చెంచల్గూడ మహిళా జైలుకు రేవతి, తన్వి యాదవ్. రేవతి మేడం గారు మాట్లాడతారు. ఆల్రెడీ ఇది ఉద్యోగం కాదు, ఒక భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న
1532 మంది ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారని అన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణను ఇక్కడి విద్యార్థులను దేశంలో ముందుంచేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ భావోద్వేగానికి గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న 1532 మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన 1292, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 240 మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు బాగానే నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరూ కంకణబద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.